అన్న. శివాజీ రాజా గురించి స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా ఫస్ట్ ఆఫర్ చేసినప్పుడు శ్రీకాంత్కి, ప్రకాష్కి, రవికి అందరికీ పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇచ్చి నాకు చిన్న క్యారెక్టర్ అంటావా, నేను చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. సో అందుకని పగబట్టే అర్ధరాత్రి 12:30కి ఫోన్ చేశాను. అరగంటలో నువ్వు ఇక్కడ రావాలి, రాక్ క్యాజువల్లో షూట్ చేస్తున్నావు, హాఫ్ అన్ అవర్లో అంటే పడుకుని నిద్రపోతున్నాడు పాపం. ఏం చేస్తావు తెలియదు, నువ్వు రా అన్నాడు. అంటే నా క్యారెక్టర్ అని పెరిగిందా అన్నాడు. పెరగలేదు, అలాగే ఉంది, రా. వచ్చి పొద్దున వరకు చేసాడు పాపం. సో థ్యాంక్ యూ శివాజీ. బట్ చేసిన ఒక్క సీన్ కూడా అద్భుతంగా చేసి. లవ్ యూ వంశీ. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ విచ్చేసిన శ్రీకాంత్ గారు, కృష్ణవంశీ వాళ్ళ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మధుమురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు, దీంట్లో మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇంకా వేదిక మీద ఉన్నందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళు ప్రత్యేకించవట్లేదు. మా బావ శ్రీకాంత్, అలాగే మోర్ దెన్ మై బ్రదర్ వంశీ. వంశీ ఏ రోజు నేను లేకుండా సినిమా తీయలే. అలాగే కృష్ణవంశీ అనే వ్యక్తి, లేకపోతే శివాజీరాజు అనే వ్యక్తి కూడా ఇంత కెరీర్ ఉండేది కాదేమో, 40 సంవత్సరాల కెరీర్ ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ ఒక సినిమాలో నా క్యారెక్టర్ ఉన్నట్టు ఇంకో సినిమాలో ఉండదు. నిన్న కాక మొన్న 1 మంత్ బ్యాక్ మొరారి పండగ చేసుకున్నాం. ఇప్పుడు పండగ ఖడ్గం పండగ. ఈ సినిమా గురించి ఆయన చెప్పారు. ఆయనతో, వంశీతో ఎన్నో అనుభవాలు. ఆయన ఏదన్నా చెప్తే అంటే ఆయన ఆ వ్యక్తిని సాటిస్ఫై చేయడం అన్నది చాలా కష్టం. చాలా కష్టం అంటే సముద్రం సినిమా అనుకుంటా, శ్రీహరి, రవితేజ, నేను పరిగెట్టాలి. ఈ రోజు వరకు సాటిస్ఫై చేయలేకపోయాను. నువ్వు లేట్గా పరిగెత్తావరా అంటాడు. ఇప్పటికీ కూడా అన్ని సంవత్సరాలు అయిపోయింది సినిమా. అందుకనే తన సినిమాల్లో మాకు పేరు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయటం. ఈ ఖడ్గం సినిమా కూడా ఫస్ట్ నేను చేయనని చెప్పా. వాళ్ళందరికీ ఇన్ని రోజులు ఉన్నాయి, నాకేమో 1 డేనా 2 డేనా అని. లాస్ట్ ఒక రోజు ఫోన్ చేసి రమ్మంటే ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చాను. కానీ నేను చేసిన 500 సినిమాల్లో నాకు గుర్తుండిపోయే సినిమాలు 2. ఆ 2 కృష్ణవంశీ సినిమాలు ఒక్కొక్క రోజే చేశాను. ఒకటి మా అమ్మ పేరు నాంచారమ్మ అంట. ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. నిన్న కాక మొన్న ఏదో తెలంగాణ అవుట్డోర్ వెళ్తే అక్కడ అడుగుతున్నారు, సార్ మీ నాంచారమ్మ డైలాగ్ నాకు చాలా ఇష్టం సార్ అని. అది ఓన్లీ హాఫ్ అన్ అవరే చేయడం జరిగింది. ఎంత దుర్మార్గుడు అంటే, షూటింగ్ జరుగుతుంది, చంద్రలేఖ అనుకుంటా, సరదాగా చూడటానికి వెళ్తే సాంగులో పెట్టి నన్ను ఒక రోజంతా సాంగ్ తీశారు నా మీద ఉత్తేజ్ మీద. అలాగే ఏ రోజు థ్యాంక్స్ చెప్పలేను వంశీ, నువ్వు లేకపోతే నేను లేను ప్రత్యేకించి. అంటే అవకాశం నాకు మొన్న మొరారికి కూడా చెప్పుకోవడానికి కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. లవ్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా బావ గురించి ఎంత చెప్పినా తక్కువే. 120 సినిమాలు చేసిన శ్రీకాంత్ ఇప్పటికీ మొదటి సినిమా చేసినట్టే ప్రిపేర్ అవుతుంటాడు. ఇంట్లో దగ్గర చూస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి వచ్చే వరకు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు. ఇదే నా మొదటి సినిమా. అందుకనే ఇంత లాంగ్ కెరీర్. తన తర్వాత ఎంతమంది హీరోలైనా కూడా మా కళ్ళ ముందు వెళ్ళిపోయారు తప్పితే తనతో పాటు సమ్మానంగా వచ్చి ఉండేవారు. గ్రేట్ బావా, గ్రేట్. చూసే వెనకాల నుంచి అలా చేసుకుంటూ వెళ్తావే అంటాడు. నువ్వు ఇంకో 30-40 ఏళ్ళు చేస్తూనే ఉంటావు అలాగా. ఇందాక వెనకాల ఎవరు భలే కామెంట్ చేశారు, నాకు బాగా నచ్చింది అది. మీరా ఈ కుర్రాలు అని, ఇంకా కుర్రోళ్ళు అంటారు, ముసళ్ళు అయిపోతేనా కాదా? నాకు అలా అర్థం చేసుకున్నాను నేను. పిల్లలా? మీరు పిల్లలు కానీ మేము ముసళ్ళు. ఇప్పుడు నేను ప్రత్యేకించి అరే సూపరు, సూపర్ సూపర్ సూపర్. ఇక ఆఖరిగా ఒక మాట, వంశీ అంటే ఎంత ఇష్టం అంటే, తెలుగు సినిమా ఒకటి దాంట్లో నేను లేను, అది తమిళ్లో తీస్తున్నాడు. తమిళ్ హీరో పార్థిబన్ అనుకుంటా, అంతఃపురం తెలుగులో నేను లేను, తమిళ్లో నన్ను పెట్టాడు. పెట్టి లిప్ కిస్ ఉందిరా నీకు దీంట్లో అన్నాడు. ఓకే అన్న. అది ఎవరితో తెలుసా? పార్థిబన్తో లిప్ కిస్. అది దగ్గరుండి చేయించాడు. మళ్ళీ ఆయన నేను మొహమాట పడి 2 hours బతిమల్లో కూడా వదలకుండా సౌందర్య గారితో ఈ మాట ఎందుకు చెప్పారంటే, తను ఏం చెప్పినా చేస్తూనే ఇన్ని సంవత్సరాలను చేస్తూనే ఉంటాం. వంశీ మళ్ళీ
సూపర్ డూపర్ హిట్ కొట్టాలి, ఇలాంటి ఫంక్షన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వంశీ, లవ్ యూ వన్ సెకండ్, థ్యాంక్ యూ. ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది 18th. మళ్ళీ ఫస్ట్ టైం ఎంత హిట్ అయినో అంత హిట్ అవుతుంది. దీంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.